ఇప్పుడు ఈ హాల్ ఉంది కదా సార్, ఇది మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము జనరల్‌గా కామన్ స్టడీ హాల్‌కి, డైనింగ్ హాల్‌కి వాడుకోవచ్చు సార్. మధ్యాహ్నం పూట వీళ్ళ పిల్లలు వాడుకుంటున్నారు సార్. మధ్యాహ్నం మీరు మరి ఆ వరండా ఉంది కదా సార్. అంటే ఇప్పుడు చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరము 5థ్, 6థ్, 7థ్, 8థ్ 4 సెక్షన్స్ సార్ మనం స్టార్ట్ చేసేది. ఈచ్ సెక్షన్‌కు 40 మెంబర్స్‌ని ఇంటేక్ కింద తీసుకుంటాం. మనకు మొత్తం చేరినా గానీ 160 మంది పిల్లలే ఈ సంవత్సరం అవుతారు సార్. ఈ సంవత్సరం 8థ్‌లో ఎవరుంటున్నారు, నెక్స్ట్ ఇయర్ 9థ్, ఆ నెక్స్ట్ ఇయర్ 10థ్ అలా 2 సెక్షన్‌లు ముందుకెళ్ళిపోతే వెనక నుంచి 2 సెక్షన్‌లు స్టార్ట్ అవుతాయి సార్. అది సార్ ప్రాసెస్. మీదేంటి అసలు మీ అంటే ఈ స్కూల్ ఇది ల్యాండ్ ఎంత కావాలి? ల్యాండ్ వచ్చేసేసి 10 ఏకర్స్ కావాలి సార్ పర్మనెంట్ స్ట్రక్చర్ కింద అయితే. అట్లీస్ట్ 5 ఏకర్స్ ఉండాలి సార్. అంటే 10 ఏకర్స్ కానీ ఉంటే మనకు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని మినిస్టర్ మేడం గారు చెప్పున్నారు సార్. ఇప్పుడు మీరు మాచర్ల టౌన్ దగ్గర ఇవ్వాలన్నా ఎక్కడ ల్యాండ్ లేదు, సరౌండింగ్స్ ఎక్కడ కూడా. చూస్తాము మేము. ఈ ఫ్లోరింగు, లోపల ఫ్లోరింగు మార్చాలా, విండోస్ ఏమైనా డ్యామేజ్ ఉంటే రిపేర్లు పెట్టాలా. స్కూల్ రన్నింగ్లో ఆడపిల్లలు మళ్ళీ టాయిలెట్స్ సామాలో పోవాలంటే ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇక్కడ కూడా 4 టాయిలెట్స్ వచ్చేటట్టుగా. మొత్తం 10+10 సార్, విత్ హ్యాండ్ వాష్ ప్లాట్ఫామ్స్ అన్నీ వస్తాయి సార్. 20 అంటే సరిపోతాయి కదా. క్లాస్ రన్నింగ్లో కానీ ఆడపిల్లలు ఏదన్నా అర్జెన్సీ ఉంటే ఇబ్బంది లేకుండా లిమిటెడ్గా 3-4 రెగ్యులర్గా అనేది బాత్రూమ్స్ అక్కడ కడతారు.